భగవాన్ శ్రీ సత్యసాయిబాబా దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సత్యసాయి సేవా సమితి జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఆదివారం కొత్త బస్ స్టాండ్ లో చలివేంద్రం ఉచిత మినరల్ వాటర్ పంపిణీ ప్రారంభోత్సవం చేశారు. చలివేంద్రాన్ని సత్యసాయి సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్ మరియు ఆర్టీసీ ఇంజనీర్ కవిత ప్రారంభించారు. అనంతరం సేవాదళ సభ్యులచే ప్రయాణికులకు మరియు ఆర్టీసీ స్టాఫ్ కు చల్లని మినరల్ వాటర్ అందించారు. సత్యసాయి సంస్థ ద్వారా సామాన్య ప్రజల దాహాన్ని తీర్చే ఇంతటి చక్కని సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని కార్యక్రమ నిర్వాహకులను సత్యసాయి సంస్థ సభ్యులను ఆర్టీసీ యాజమాన్యం మరియు స్టాఫ్ అభినందించారు. సత్యసాయి సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్ మాట్లాడుతూ భక్తులందరి సహకారంతో 2.5 నెలల పాటు వేసవి కాలానికి ప్రతిరోజు ఉచితంగా మినరల్ వాటర్ అందించడం జరుగుతుందని, ప్రయాణికులు మరియు ఇతరులు మినరల్ వాటర్ బాటిల్ ఒక్కొక్కటి 20 రూపాయలు పెట్టి బయట కొనుక్కునే బదులు ఈ ఉచిత సేవను వినియోగించుకొని వారి దాహార్తిని తీర్చుకోవాలని తెలిపారు. అంతేకాకుండా మండే ఎండలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి పెద్ద గొడుగులు, చిన్న గొడుగులు, చెప్పులు, తలా టోపీలు, బటర్ మిల్క్ వంటి తదితర వాటి పంపించడం జరుగుతుందని గుర్తు చేశారు. కేవలం ప్రేమ చేతనే సేవ చేయండి. బీదలకు ముఖ్యంగా సేవ చేయాలి. ఆ బీదల సేవనే మిమ్మల్ని సంరక్షించేది. రామసేవ అంటే బీదల సేవనే రామసేవ. కనుకనే బీదల సేవ చేయండి. ఈ బీదల నిమిత్తమై మీ ప్రాణాన్ని అంకితం చేయండి. నాకు వేరే ఆశనే లేదు. నాకు ఈ బీదల సేవనే ప్రధానమైన లక్ష్యము. ఏమైనా సరే ప్రాణాన్నైనా వారికి అర్పితం చేసి వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేస్తారు. ఈ లక్ష్యం లోపల 1000 ఒక భాగాన్ని మీరు పెంచి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క అఖండ అనుగ్రహ ఆశీస్సులతోటి శ్రీ సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో నూతన బస్ స్టాండ్లో ఈరోజు చలివేంద్రము ఓపెనింగ్ ని ప్రారంభోత్సవాన్ని మనము జరుపుకుంటున్నాము. భగవంతుని యొక్క అఖండ అనుగ్రహ ఆశీస్సులతోటి భక్తులందరి సహకారంతో ఈరోజు చక్కగా ఈ యొక్క చలివేంద్ర సేవను ఆరంభించుకొని రాబోయే దాదాపు 75 రోజుల పాటు కూడా ఈ చలివేంద్ర సేవల్ని ఇక్కడ అందించడం జరుగుతుంది. బస్టాండ్లో మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను దాదాపు రోజుకు 1000 లీటర్ల చొప్పున అంటే దాదాపు 3000 మంది పైననే ఇక్కడ మంచినీరు ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీని చేయడం జరుగుతుంది. దాదాపు 3000 మంది పబ్లిక్ కి ఈ యొక్క మినరల్ వాటర్ సప్లై అనేది జరుగుతుంది ప్రతిరోజు కూడాను. బయట కొంటే ఒక్కొక్కరికి కనీసం 10 రూపాయల బాటిల్ తీసుకున్నా కూడా అది మనం చేసినటువంటి సేవ దాదాపు 30,000 రూపాయలు అవుతుంది. అలాంటిది మనము ఇక్కడ చక్కగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసేసి 3000 మంది పబ్లిక్ కి ఈ యొక్క మండు టెండర్లలో మంచి దాహాన్ని తీర్చే విధంగా వాళ్ళకి మంచినీరుని అందించేటువంటి సేవా కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ రోజు ఇక్కడ ఆరంభించుకొని మరి వచ్చేటువంటి 75 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని మనము అందరూ మన సేవాదళ సభ్యులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడానికి మేము ముందుకు వచ్చాం. ప్రతి సంవత్సరం లాగానే మా సేవాదళ సభ్యులు ఉదయం ఒక బ్యాచ్, మధ్యాహ్నం ఒక బ్యాచ్ లాగా ఉండి సేవలు చేస్తూ ఇక్కడ ఉండి వాళ్ళే స్వయంగా మంచినీళ్లు పోస్తూ అందరి దాహాన్ని తీర్చడం జరుగుతుంది. మా బాబా వారు సత్యసాయి బాబా వారు మాకు సూచించినటువంటి ప్రేమ సేవ అనేటువంటి మార్గాన్ని ఎంచుకొని అందరినీ ప్రేమిస్తూ అందరినీ సేవిస్తూ చక్కని యొక్క ఎండాకాలంలో సేవలన్నింటినీ కూడా మేము స్వామివారు మాకు ఇచ్చినటువంటి బాటలో మేమందరం కూడా సత్యసాయి సేవా సంస్థ సభ్యులందరూ కూడా పయనిస్తూ వస్తున్నాము. సత్యసాయి సేవా సమితి వాళ్ళు మన బస్టాండ్లో టీజీఎస్ఆర్టీసీ జగిత్యాల కొత్త బస్టాండ్లో ఆవరణలో ఎండాకాలం సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు దిగ్విజయంగా చేస్తున్నారు. చాలామంది ప్రజలు పాపం నీరు, వాటర్ బాటిల్, కొననీళ్ళు వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉచితంగా మంచినీళ్ళు తీసుకొని వాళ్ళ దాహాన్ని తీర్చుకుంటున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇది చాలా బాగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు. చాలా సంతోషకరంగా ఉంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. మీకు ఈ సందర్భంగా ఆర్టీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రచోదయాత్ ఓ